సర్వ కృపానిధియగు దేవుని పరిశుద్ధమైన నామంలో ప్రియులైన మీ అందరికీ మరోసారి శుభాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవదాసులు అన్న జోసఫ్ బెన్నే గారు ప్రతి ఏటా ఏర్పాటు చేసే నవంబర్ మాసపు 30 దినాల ఈ బైబిల్ తరగతుల్లో మరి చివరి దశకు మనం చేరుకోవడానికి ప్రభు సహాయపడుతూ వస్తున్నారు. మరి ఈ చివరి అంశం ఆత్మీయ ప్రయాణం అని ఏర్పాటు చేయబడింది. ఇప్పటి వరకు నేను మీకు 2 వర్తమానాలు అందిస్తూ వచ్చాను. అందులో మొదటి సందేశం ఆత్మీయ ప్రయాణము, దాని పరిచయం మీకు చెప్పాను. రెండవ సందేశంలో ఆత్మీయ ప్రయాణము, దాని కొరకైన షరతులను గురించి మీతో చెప్పడం జరిగింది. ఈ రోజున ఆత్మీయ ప్రయాణము అవరోధాలు అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. దాని కొరకు బైబిల్లోంచి ఒక భాగాన్ని చదువుకుని చిన్న ప్రార్థనతో మనము వాక్య సందేశాన్ని విందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు దయతో మీరు చూడాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఎలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమోరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. దేవుడు ఈ వచనాలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా గొప్ప దేవ, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. మీ విశేష కనికరము చొప్పున బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ వారు ఏర్పాటు చేసిన 30 దినముల ఈ బైబిల్ తరగతుల్లో చివరి దినాల్లో మేము ఉంటూ ఉండగా నీ వాక్యం చేత మీరు మమ్మల్ని కలుసుకుంటున్నందుకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా కొనియాడుతూ ఈ రాత్రి కూడా నీ సహాయాన్ని కోరుతున్నాము. మాతో మాట్లాడము. యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ భూమి మీద మనము యాత్రికులము పరదేశులము అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధన పరిశుద్ధులైన, అలాగనే నూతన నిబంధన పరిశుద్ధులైన వారైనా వీరైనా ప్రతి వారు కూడా ఈ భూమి మీద యాత్రికులు పరదేశులు అనే మాట లేఖనములు బట్టి మనకు అర్థమైంది. అయితే యాత్రికులమైన మనం మన ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు అవరోధాలు అనేవి, ఆటంకాలు అనేవి అవెంతో సర్వసాధారణం అనే విషయాన్ని మీరు గమనించాలి.
దేవుడు ఆటంకాలు అవరోధాలను ఎందుకు అనుమతిస్తాడు అని అంటే అది మనకు పరీక్షా సమయం అని మనం తెలుసుకోవాలి. దేవుడు పరీక్షగా వాటిని ఇచ్చాడు అని తెలియకపోతే మనకు ఎదురైన ప్రతికూలమైనటువంటి ఈ పరిస్థితులను చూసి మనం కృంగిపోవడమో లేక పరిస్థితులను, మనుషులను, కాలాన్ని దూషించుకుంటూ బ్రతకడమో మనకు పరిపాటి అయిపోతుంది. కనుక పరీక్షలు సర్వసాధారణం. కాబట్టి అవి ఆటంకాలుగా మన ముందుకు పరీక్షలు వస్తాయి. అలాంటి సమయమందు మనం చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థించడమే సరైనటువంటి పని. ప్రార్థించడమే సరైనటువంటి పని. పరీక్షలు దేవుని యొద్ద నుంచి వస్తాయి. ప్రార్థనలు మనము చేయవలసి ఉంది. చివరగా పరిష్కారం అనేది దేవుడే ఇస్తాడు. ఇది ఆత్మీయ ప్రయాణంలో ఒక కీలకమైన విషయాలు. పరీక్ష, ప్రార్థన, ప్రయాణం ఇవి యెహోషువకు ఏమీ కొత్తేమీ కాదు. మోషేతో పాటు ఐగుప్తు దేశం నుంచి తాను బయలుదేరిన తన ప్రయాణం అంతట్లో కూడా ఈ మూడు ఎన్నో మారులు యెహోషువ ఎదుటికి వస్తూనే ఉన్నాయి. ఇలా ఉదాహరణ ఇస్తాను, వినండి. ఐగుప్తు దేశాన్ని విడిచారు. వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. వెనుక వైపు చూస్తే ఐగుప్తీయులు తరుగుతూ ఉన్నారు. అది వారికి ఒక పరీక్షా సమయం. ఆ సమయంలో దైవజనుడైన మోషే తన ప్రార్థనకు అప్పగించుకున్నాడు. ఎర్ర సముద్రం మాకు ఆటంకంగా నిలిచింది, ఐగుప్తీయులు మాకు పెద్ద అవరోధాలుగా ఉన్నారు మా ప్రయాణానికి అని సముద్రాన్నో లేక వెనుక ఉన్న సైన్యాన్నో చూచి ఆయన సనుకొనలేదు, కానీ ప్రార్థనకు అప్పగించుకున్నాడు. ఆ సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడు, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెను అనే మాట మనం చూస్తాం. ప్రియమైనటువంటి మిత్రులారా, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి పరిష్కారపు మార్గం. ఇది గమనించాలి. పరీక్ష అనుమతించాడు దేవుడు. దేవుని సేవకుడు ప్రార్థనకు అప్పగించుకున్నాడు. పరిష్కారము దేవుడే ఇచ్చాడు. సరే, ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. రాగానే మారా అనే ప్రాంతానికి రాగా అక్కడ చేదైన నీళ్లు వాళ్ళకి ఎదురైనాయి. చాలా దప్పికతో ఉన్నారు. దొరికిన నీళ్లు కూడా చేదుగా ఉన్నాయి. ఆ చేదైన నీళ్లు ఎదురు రావటం అది పరీక్ష. ఆ సమయంలో మోషే చేసిన పని ప్రార్థించడం. అదే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ప్రియులారా 24-25 వచనాల్లో మనం చూస్తాం. మోషే అయితే దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. దానికి పరిష్కారం అయితే దేవుడే ఇచ్చాడు. కనుక పరీక్ష అలాగనే వినండి ప్రియులారా, ప్రార్థన చివరగా పరిష్కారం అనేవి దేవుని యొక్క పిల్లల యాత్రా జీవితంలో సర్వసాధారణం అని చెప్పడానికి నేను ఉదాహరణ ఇస్తున్నాను. అటు తరువాత వారు సీను అనబడిన అరణ్యంలోనికి వచ్చారు. అక్కడ వారు తినడానికి ఏమీ లేదు. తినడానికి వారికి వచ్చిన లేమి అది పరీక్షా సమయం. మళ్ళీ మోషే ప్రార్థన చేశాడు. దేవుడు మన్నాను ఇచ్చాడు. మన్నాను ఇవ్వడంలో దైవ పరిష్కారం ఉంది. ప్రార్థించడంలో సేవకుని ప్రార్థన ఉంది. ఎదురైన పరీక్షల్లో లేమి కనబడుతూ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ వారు రెఫీదీముకి వెళ్ళారు. రెఫీదీముకి వచ్చినప్పుడు అక్కడ త్రాగడానికి వాళ్లకు నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం పరీక్ష. దేవుని సేవకుడు ప్రార్థించాడు. పరిష్కారము దేవుడే ఇచ్చాడు. గమనిస్తున్నారా? ఇవి యాత్రా జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. పరీక్షకు లోనవ్వడం, ప్రార్థనలు చేయటం, పరిష్కారము దేవుడివ్వడం. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో కూడా దేవుని ప్రజలు దాదాపు కనాను దేశపు పొలిమేరలకు చేరుకున్నారు. వారికి ఒకటే అడ్డం ఉంది, అదే యోర్దాను నది. ఆ యోర్దాను నదిని దాటి యువతలకు వస్తే సమృద్ధి గల దేశం, సిద్ధపరిచిన దేశం
అలాగనే దేవుని ప్రియులార సంకల్పములున్న దేశం దేవుని ప్రజల వశమైపోతుంది. కనాను దేశం అంటే దైవ సంకల్పముతో కూడిన దేశం. అది దేవుడు అబ్రాము దగ్గర నుంచి ఈ దేశాన్ని ఆ సంతతికి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. అది దైవ సంకల్పం కలిగింది మాత్రమే కాదు, దేవుడు సిద్ధపరిచిన దేశం కూడాను. దేవుడు చాలా అద్భుతంగా దేశాన్ని తన ప్రజల కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. అందులో ప్రియులారా కనాను దేశములో చాలా గొప్ప సమృద్ధి ఉంది. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. నివసించడానికి ఇల్లు, తినడానికి చెట్ల ఫలాలు, అలాగనే ఆ ప్రాంతానికి కావలసిన నీరు. ఒకటేమిటి ప్రియులారా, అన్ని కోణాలలో కూడా కనాను దేశంలో అన్ని సమృద్ధి ఉన్నాయి. అందుకే కనాను దేశం అంటే దైవిక సమృద్ధి గల దేశం. కనాను దేశం అంటే దేవుడు సంకల్పించిన దేశం. కనాను దేశం అంటే దేవుడు సిద్ధపరిచిన దేశం అని చెప్పాల్సి ఉంటుంది. అటువంటి దేశం ఎదురుగా కనబడుతుంది. వీరిప్పుడు అందులో ప్రయాణం చేయాలి. కానీ ఆటంకంగా వారికి యోర్దాను నది నిలిచింది. దానిని ఇప్పుడు ఛేదించుకుని వెళ్ళాలి. ఆత్మీయ ప్రయాణములో యోర్దానులు ఎదురవుతాయి. దాన్ని మనం క్రాస్ చేయాలి, దాన్ని మనం దాటాలి. అందుకనే దైవ సంకల్పంలో యెహోషువతో దేవుడు ఇలా చెప్పాడు, నీవు లేచి యోర్దానును దాటి అన్నాడు. ఉన్న చోట నుంచి లేవాలి, దాటవలసిన యోర్దాను దాటాలి, చేరుకోవలసిన దేశంలోనికి వెళ్ళాలి అని దైవ సంకల్పాన్ని గురించి నిన్నటి రోజునే మీతో మాట్లాడుతూ వచ్చాను. కనుక ప్రియులారా, ఈరోజు మన ముందు ఉన్న సందేశంలో మీరు ఆత్మీయ ప్రయాణంలో అవరోధాలు అవి వస్తాయి. అవి సర్వసాధారణం. ఎవరికి రాలేదండి ఆటంకాలు, అవరోధాలు చెప్పండి? మోషే పరిచర్యలోనూ వచ్చాయి, ఏలియా పరిచర్యలోనూ వచ్చాయి, ఎలీషా పరిచర్యలోనూ వచ్చాయి, యెషయా సేవలోనూ వచ్చాయి, ఇర్మియా పరిచర్యలోనూ వచ్చాయి, యేసు ప్రభు యొక్క సేవలోనూ వచ్చాయి, పౌలు యొక్క జీవితంలోనూ వచ్చాయి. మీ జీవితంలో కూడా ఉంటాయి, నా జీవితంలో కూడా ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరి యోర్దాను ఒక్కొక్క పరిమాణంలో ఉంటుంది. నాకొచ్చిన అవరోధమైన నా యోర్దాను అది నీది కాకపోవచ్చు. మీ జీవితంలో సంభవించిన ఈ అవరోధము, ఆటంకాలు, యోర్దాను లాంటివి నా జీవితంలో రాకపోవచ్చు. పరిమాణం ఒకటి కాకపోవచ్చేమో కానీ యోర్దాను మాత్రం తప్పనిసరి అని మనం దయతో గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు యెహోషువ ఇన్ని లక్షల మంది ప్రజలు వారు షిత్తీములో దిగారు. 3 దినాలు అయిపోయింది. యోర్దాను ఎట్లా దాటాలో అర్థం అవ్వడం లేదు. కారణం ఏంటో తెలుసా? అది కోతకాలం. కోతకాలం మందు యోర్దాను నది ఎలా పారుతుందో ఇలా రాయబడి ఉంది. చూడండి, మీ కొరకే చదువుతాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును అని రాసి ఉంది. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద అది పొర్లిపారును అని రాసి ఉంది. కాబట్టి ప్రియులారా, ఎలాగ దానిని దాటి వెళ్ళాలో అర్థం కావడం లేదు. కానీ ప్రయాణం చేసి వచ్చినటువంటి వారిలో యెహోషువకు, కాలేబులకు తెలుసు వారు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటి వచ్చారో. అలాంటి వెనుకట సంభవించిన సంగతి అనుభవించిన వారు ఇద్దరు, కానీ విన్న ప్రజలు ఇశ్రాయేలీలందరూ. కనుక వారు చూచి అనుభవించింది, వారు విన్నది ఈ రోజున అలాంటిదేదో ఇప్పుడు జరగాలి. ఏమి జరుగుతుందో తెలియక వారు అలాగ లేచి నిలబడినప్పుడు దాన్ని ఛేదించుకొని, అవరోధాలు తొలగించుకొని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రియులారా, యెహోషువ గ్రంథం 3-4 అధ్యాయాలలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఆ 3 ఈరోజు మన ముందుకు వస్తున్న సందేశం యొక్క సారాంశం. వినండి జాగ్రత్తగా. మన ముందున్న యోర్దానును మనం ఛేదించుకొని ముందుకు ప్రయాణం చేయగలగాలంటే మొదటి మాట, ఆదేశాలను అనుసరించాలి లేదా పాటించాలి. దేవుడు ఏవో ఆదేశాలు ఇస్తాడు, దానిని అనుసరించాలి. రెండవ మాట, వినండి జాగ్రత్తగా ప్రియులారా, అద్భుతాల కొరకు ఎదురు చూడాలి. అద్భుతాల కొరకు ఎదురు చూడాలి. 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ మాట ఏంటో తెలుసా? ఆనవాలులు మిగల్చాలి. ఈ 3 విషయాలే 3-4 అధ్యాయాల్లో వ్రాయబడిన ప్రాముఖ్యమైన సందేశ అంశాలు.
కనుక మీ దగ్గరకు వస్తున్నటువంటి ఆదేశాలు మీరు అనుసరించండి. మీ ముందున్నటువంటి యోర్దాను నది దగ్గర దేవుడు చేసే అద్భుతాల కొరకు ఎదురు చూడండి. మీరు దాటిన తర్వాత ఆనవాళ్ళను మిగల్చండి అన్నాడు. అదే మన ముందున్నటువంటి అవరోధమును తొలగించుకోవడం. ప్రియ సోదరి స్నేహితులారా, ఈరోజు కూడా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మన సంఘములో, మన సమాజంలో, మన అందరి జీవితంలో ఎదురైన యోర్దానులు ఏవేవో ఉన్నాయి. అవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము. కానీ వాటిని ఛేదించుకొని మన ఆత్మీయ ప్రయాణం చెయ్యాలి. కాబట్టి ఏమి ఆదేశాలు దేవుడు ఇస్తున్నాడు, ఏమి పాటించాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆదేశములో మొదటి ఆదేశం వినండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మిత్రులారా, ఈ ఒక్క 3వ వచనంలో 3 ఆదేశాలు ఉన్నాయి. అందులో మొదటి ఆదేశము నిబంధన మందసం అది మోసుకోబోపడాలి. అనగా లేవీయులు తమ భుజమునకెత్తుకోవాలి. నేల మీద ఉన్న నిబంధన మందసం వారి భుజముల మీదకెత్తుకొని దేవుని ప్రజల ఎదుట నిబంధన మందసం పైకెత్తబడాలి. అంటే ఇక్కడ ఆదేశం ఏంటో తెలుసా? నిబంధన మందసం పైకెత్తబడాలి. నిబంధన మందసములో ఏముంటుంది అంటే రాతి పలకలు ఉన్నాయి, ధర్మశాస్త్రపు రాతి పలకలు, మన్నా కలిగిన పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది. ఈ 3 కదండి అందులో ఉండేటువంటి సామాన్లు. ఈ 3 ఏమి చెప్పిస్తాయి అంటే, చిగురించిన అహరోను కర్ర అది పునరుత్థానుడైన యేసుకే సాదృశ్యమని నేను మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. మన్నా కలిగినటువంటి పాత్ర జీవాహారమైన యేసుక్రీస్తు అని యేసుప్రభే దానికి భాష్యం చెప్పారు కనుక మీకు నేను మళ్ళీ వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ రాతి పలకల మీద వ్రాయబడింది అది దేవుని వాక్యం అని మనకు వేరుగా ఎవరో చెప్పనక్కర్లేదు. కనుక దేవుని వాక్యం, దేవుని జీవాహారం, పునరుత్థానుడైన జీవము గల దేవుడు, అది ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు నిబంధన మందసం అంటే మరో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తే. ఇది మీరు గమనించాలి. ఇప్పుడు చెప్తాను వినండి. మీకు యోర్దాను అది దారినిచ్చేయాలి అని అంటే, మీ ముందున్న అవరోధాన్ని మీరు ఛేదించగలగాలనంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మందసం పైకెత్తండి అన్నాడు. ఈ రోజు అదే వర్తమానం మన వరకు వచ్చినప్పుడు అర్థమేంటో తెలుసా? వినండి ప్రియమైన స్నేహితులారా, మనం చేయవలసినటువంటి పని యేసును పైకెత్తాలి. యేసును పైకెత్తాలి. యేసును పైకెత్తుట అనే అనుభవంలో చాలా బాగా ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో యేసును బాగా పైకెత్తడం ఈయన దగ్గరే మనం నేర్చుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట. ఏమని చెప్తున్నాడు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను ఎంత బాగా మన ప్రభువును హెచ్చించాడో తను తగ్గుతూ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అన్నాడు, నేనెవరినో తెలుసా? నేను ఒక శబ్దాన్ని అన్నాడు. మరి యేసు ఎవరని చెప్పాడు? ఆయన వాక్యము అని చెప్పాడు. ఆయన వాక్యం, నేను కేవలం శబ్దాన్ని. నేనెవరనో తెలుసా? పెండ్లి కుమారుడి స్నేహితుడను. మరి యేసు ఎవరంటే పెండ్లి కుమారుడు అని చెప్పాడు. ఆయన పెండ్లి కుమారుడు, నేను పెండ్లి కుమారుడు స్నేహితుడను. యేసుప్రభు బాటల్లో చూస్తే ఎవరు బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరంటే దీపం, మరి యేసు ఎవరనంటే వెలుగు అనే మాట మనం లేఖనాలను బట్టి తెలుసుకోవచ్చు. చూస్తున్నారా ఈ మాటలు? ఆయన ఉత్తి దీపమే, ఆయన యేసు వెలుగు. ఈయన ఉత్తి పెండ్లి కుమారుడు స్నేహితుడే, ఆయన పెండ్లి కుమారుడు. ఈయన ఉత్తి శబ్దమే, ఆయన వాక్యం అని యేసును బాగా తన సేవా జీవితంలో హెచ్చించి ఆయన అన్నాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పుటికైనను నేను యోగ్యుడను కాను అని అంటాడు. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, మీరు నన్ను మన్నిస్తే ఒక మాట చెప్తాను. యేసును బాగా హెచ్చించవలసినటువంటి మనం ఈ రోజున మనల్ని మనమే హెచ్చించుకుంటున్నాము.
లేదా మరి ఎవరినైనా హెచ్చిస్తూ బ్రతికేస్తూ ఉంటాము. ఒక సేవకులను మన కుటుంబ సభ్యులను హెచ్చించుకుంటాం. వినండి ప్రియులారా, యేసును హెచ్చించవలసిన మనల్ని మనం హెచ్చించుకుంటాము, మన శబ్దాలు వినబడనిస్తాము. ఇది మన దగ్గర ఉన్నటువంటి లోపం. దేవుడు ఒక మారు ఒక సేవకుని ద్వారా ఏలి అనే వారి సేవకునితో ఏం చెప్పించాడో జ్ఞాపకానికి తెచ్చుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, హే ఏలి, నువ్వేం చేస్తున్నావో తెలుసా? నాకంటే నీ కుమారులను గొప్ప చేసుకుంటున్నావు అన్నాడు. అని వెంటనే 30వ వచనంలో ఏమన్నాడో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించేవారు తృణీకారమే పొందుతారు అన్నాడు. ఈ రోజున మనం సేవకులను హెచ్చించాం, లేదా మన కుటుంబ సభ్యులను హెచ్చించాం, లేదా చివరికి మనమే హెచ్చించుకుంటున్నాం. కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తును బహుగా హెచ్చించడం అది మనకు చేత కావడం లేదు. ఆయన హెచ్చాలి అంటే మనం తగ్గాలి అనే సందేశాన్ని మీరు దయతో తీసుకోవాలి అని మీ సోదరునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, వినండి. ఈ మంచి మాట మీరు ఆలకించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ముందున్న యోర్దాను మీకు దారినివ్వాలంటే మొదటి ఆదేశం మీరు నిబంధన మందస్సం పైకెత్తండి. మన జీవితంలో ఉన్న ప్రతి అవరోధం తొలగించబడి మన ఆత్మీయ ప్రయాణం సరిగా సాగాలనంటే యేసును పైకెత్తండి. అది మొదటి మాట. రెండో మాట చెప్తాను రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలోనే ఇలా రాసి ఉంది, లేవీయులైన యాజకులు మోసుకొని పోవుట చూచినప్పుడు అని అన్నాడు. అంటే ఎత్తబడిన ఆ నిబంధన మందసాన్ని చూడడం జరగాలి. మీరు సరిగా చూడండి, దానివైపు చూడండి. మీ ఎదుట ఉన్న ఆటంకంగా ఉన్న యోర్దాను మీకు దారినివ్వాలనంటే దానివైపు చూడటం మీకు చేత కావాలి. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ భక్తి చూపుతో మొదలవుతుంది తెలుసా మీకు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఇలా రాసి ఉంది. యెషయా 45:22, బూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. గమనిస్తున్నారా? ఇది మన భక్తి జీవితానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలి అనుభవం. సరే, మన భక్తి జీవితంలో మన ప్రయాణం ఎలా కొనసాగించుకోవచ్చు అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అని అన్నాడు. అంటే మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగింపు యేసు వైపు చూడడంతోనే కొనసాగాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఒకరోజు ప్రభు ప్రత్యక్షమవుతాడు, లేదా మనం ప్రభు దగ్గర వెళతాము, ఆ రోజున ప్రభువుని మనం చూస్తాము అని యోహాను భక్తుడు చెప్తాడు. అంటే మన భక్తి జీవితానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ముగింపు ఏమిటంటే యేసు వైపు చూడడంతోనే ముగింపు అవుతుంది. చూసారా? హెచ్చించబడిన యేసును చూడడంతో మన ఆత్మీయ ప్రయాణం మొదలై, హెచ్చించబడిన యేసును చూస్తూ ఉండడంతో అది కొనసాగించబడి, హెచ్చించబడిన యేసును చూడడంతోనే మన ఆత్మీయ ప్రయాణానికి ముగింపు ఉంది. మరి ఈ రోజున అటువంటి యేసు వైపు మీద నుంచి మన కన్నులు తొలగించుకోవడం ఇది ఎంత ప్రమాదకరమైన విషయమో కదా. ఇలా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం మీకు తెలియని సంగతి ఏమీ కాదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు వారు దోణి మీద వెళుతున్నారు, గాలి తుఫాను వచ్చింది, వారు అతాకుతలం అయిపోయారు. 4వ జామున ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత వారు భూతమని చెప్పి వారు భయపడిపోయారు. ప్రభు నేనే, ధైర్యం తెచ్చుకునండి అని అన్నారు. ఆ మాట విన్న తర్వాత పేతురు, ప్రభా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాడు. ప్రభు రమ్మని చెప్పారు. పేతురు దోణిలో నుంచి కాలు తీసి నేల మీద పెట్టి కొంత దూరం నడిచాడు. కానీ ఏమైపోయాడో తెలుసా? తన కాళ్ళ కింద ఉన్న నీళ్లను చూచి, గమనించారా? 14:30లో ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. యేసు మీద ఉన్న చూపులు ఆ గాలి మీదకి మరల్చాడు.
యేసు వైపు చూచినంతసేపు తన నడక చాలా బాగా జరిగింది. నీటి మీద అద్భుతంగా నడుస్తున్నాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన క్రియే. కానీ యేసు మీద నుంచి చూపులు ఎప్పుడైతే గాలి మీదకు మరల్చబడ్డాయో ఆయన మునిగిపోసాగాడు. ప్రియ సోదరి స్నేహితులారా, ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ రోజున మన చూపులు మన కొరకు ఎత్తబడిన యేసు మీదనే ఉన్నాయంటారా? మన అవసరాల కొరకు, మన కష్ట సమయాలలో, మన భవిష్యత్తు కొరకు మన చూపులు ఎవరి మీద ఉంచుకొని మన ఆధ్యాత్మిక ప్రయాణం మనం చేస్తున్నాము అనే విషయాన్ని మీరు దయతో మీరు ఆలోచించి దీనికి జవాబు చెప్పవలసి ఉంది అనే మాట నేను మీకు మనవి చేస్తున్నాను. నీ చూపులు ఎవరి మీద? నిదానించి ఆయననే చూస్తున్నామా అన్నది ఎవరికి వారమే ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది రెండవ ఆదేశం. మొదటి ఆదేశం ఏంటో తెలుసా? వినండి, ఆయనను పైకెత్తండి. రెండవ ఆదేశం ఏంటో తెలుసా? ఆయననే చూడండి. మళ్ళీ 3వ వచనంలో ఉన్న 3వ ఆదేశం చెప్తాను రండి ప్రియులారా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మళ్ళీ 3వ వచనంలోనే చూడండి. చూచినప్పుడు లేవీయులైన యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలము నుంచి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను అన్నాడు. 3వ మాట, ఆయనను వెంబడించాలి. మీరు ఉన్న స్థలములోంచి మీరు లేచి ఆ నిబంధన మందసాన్ని వెంబడించండి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీకు అవరోధంగా, ఆటంకంగా, అడ్డుగా నిలబడిన ఆ యోర్దాను మీకు దారిస్తుంది. ఈ రోజున మనందరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ఆత్మీయ ప్రయాణంలో ఎదురైన ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు అవి మనకు దారినివ్వాలి అని అంటే వినండి, ఆయనను వెంబడించడం మనకు చేత కావాలి. ఆయన వెంబడించడం మనకు చేత కావాలి. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, సువార్త పిలుపును అందుకుని వచ్చిన మనం వినండి, యేసు దగ్గరకు వచ్చిన తర్వాత చేయవలసిన తరువాత పని ఏంటో తెలుసా? ఆయనను వెంబడించడమే. పేతురు, ఆంద్రేయులు యేసును వెంబడించారు. యోహాను, యాకోబులు యేసును వెంబడించారు. సమరయ స్త్రీ ప్రభువుని వెంబడించింది. వారు వెంబడించిన ప్రతిసారి కూడా వారు ఏదో విడిచిపెట్టే ప్రభువుని వెంబడించారు. వెంబడించడం అనేటువంటి ఆధ్యాత్మిక లక్షణం విడిచిపెట్టడం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక అనుభవంతో మిళితమై ఉంటుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. తెస్సలోనికలో ఉండేటువంటి వారట వారు విగ్రహములను విడిచిపెట్టి జీవమగల దేవునికి వారు దాసులవ్వడానికి వారు ప్రభువుని వెంబడించారట. సోదరి స్నేహితులారా వినండి, ఇలా వెంబడించేటువంటి వారు కేవలం యేసును నమ్మిన వారుగా మాత్రమే ఉండరు. ఇలా వెంబడించినటువంటి వారు యేసు ప్రభు యొక్క శిష్యులైపోతారు. యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారిపోతారు. వెంబడించిన వాడు గురువు యొక్క అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ వినండి, గురువుకు ఒక మంచి శిష్యునిగా, గురువులాగా తయారయ్యే శిష్యునిగా ఉంటాడు. కనుక క్రైస్తవ్యంలో వినండి, యేసు ప్రభు మనుషులను తను వెంబడించడానికే పిలిచాడు. ఊరికే నమ్ముకోండి, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, ఊరికే నమ్మండి, మీకు ఆస్తిపాస్తులు ఇస్తాను, అందనాలు ఎక్కిస్తానని మనకేదో ఆశలు చూపించి నన్ను నమ్ముకోమని ఆయన ప్రభు చెప్పడంలా, నన్ను మీరు వెంబడించండి అని చెప్పాడు. కనుక వారి ముందున్నటువంటి యోర్దాను వారికి దారినివ్వాలి అని అంటే గమనిస్తున్నారా ప్రియులారా? ఎంత స్పష్టమైన మాటలు ఇవి. ఆయనను పైకెత్తండి, ఆయన వైపే చూడండి, ఆయనను వెంబడించండి. ఒక 3వ వచనంలో ఉన్న ఆ 3 ఆదేశాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ప్రియులారా. రండి 4వ సంగతి చెప్తాను. ఏముంది 4వ వచనంలో? చదువుతాను ప్రియులారా. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు గనుక మీరు దాన్ని గుర్తుపట్టవలెను. గనుక నిబంధన మందసానికి మీరు సమీపంగా నడవరాదు. ఇందులో 2 ఆదేశాలు ఉన్నాయి 4వ వచనంలో. ఇందులో ఒక ఆదేశం, అదే 4వ ఆదేశం. ఈ వచనంలో మొదటి ఆదేశం అదేంటో తెలుసా ప్రియులారా? వినండి, నిబంధన మందసానికి మీరు సమీపంగా నడవద్దు,
దూరంగా నడవండి. ఎందుకని అంటే ఆ నిబంధన మందసమందున్న దేవుడు ఆయన పరలోకపు వాసి, ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుని సన్నిధి ఆ నిబంధన మందసములో ఉంది గనక మీరు చేరువుకు వచ్చేకండి, మీకు ప్రమాదం, నా నామానికి కదా అవమానం. ప్రియ సోదరి స్నేహితులారా, ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే నిబంధన మందసానికి దూరంగా నడిచి ఆయనను గౌరవించండి అని చెప్పడం. ఒక పెద్ద వ్యక్తి మన మధ్యకు వచ్చాడు అనుకోండి, ఆయన చేరువుగా వెళ్ళిపోయి భుజం మీద చెయ్యి వేసే ప్రయత్నం చేస్తామా? మనం చెయ్యం. ఆయన పెద్ద, ఆయన దూరంగా చేతులు కట్టుకుని నిల్చుంటాం. ఒకవేళ ఆయన వచ్చి భుజమే చేయేస్తే అది వేరే విషయం, కానీ మనకు మనముగా చొరవ తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. కారణం ఏంటో తెలుసా? ఆయన పెద్ద వ్యక్తి అని గౌరవించి దూరంగా నిల్చొని చేతులు కట్టుకొని ఆయన చెప్పే మాటలన్నీ ఎట్లా వింటామో, ఇప్పుడు వారి మధ్యన దిగి వచ్చిన దేవుడు నిబంధన మందసములో ఉండి ఆయన నడిపిస్తున్నటువంటి దేవునికి మీరు చేరువుగా రాకండి, మీరు దూరంగా ఉండండి, అలాగా ఆయన గౌరవించండి అని దైవ సేవకుడు ప్రజలకు చెప్పాడు. ప్రజలు అలాగే చేశారు, దేవుణ్ణి గౌరవించారు. ఈరోజు మనకు కూడా దేవుని గౌరవించడం ఇది మనకు చేత కావాలి. ఆయన పరిశుద్ధతను సన్మానించడం చేత కావాలి. విశ్వాసంతో ఆయన పరిశుద్ధ నామమును సన్మానించాలి. ఆయన చెప్పింది చెప్పినట్టే చేయాలి. ఒక మారు దేవుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మోషేను ఉద్దేశించన్నాడు, మోషే, నువ్వు నా పరిశుద్ధ నామమును సన్మానించలేదు, నేను ఒక పని చెప్తే నువ్వు మరో పని చేసావు అన్నాడు. దేవుడు ఏమి చెప్పినాడు? బండతో మాట్లాడు నీళ్ళిస్తుందనంటే ఆయన ప్రజలతో మాట్లాడాడు, బండను కొట్టాడు. ప్రజలను నాలుగుతో కొట్టాడు, ద్రోహులారా అని. బండను తన చేతిలో ఉన్న కర్రతో కొట్టాడు. నీళ్ళు వచ్చాయి, వారికి దప్పిక తెచ్చబడాలి, దేవుని కార్యం చూడాలి, ప్రజలు జరిగిపోతుంది. కానీ ఇవ్వండి, ఈ గొప్ప పనిలో దేవుని సరిగా సన్మానించని, గౌరవించని మోషేకు చాలా భయంకరమైనటువంటి వినండి దండన అతని జీవితంలో ఎదుర్కోవలసి వచ్చింది. ప్రియమైన అక్క, ప్రియమైన చెల్లి, ఆలోచిస్తున్నారా? ఆయన్ని సన్మానించడం, ఆయన పరిశుద్ధతను సన్మానించడం ఇది మనకు చేతనవుతుందా అని మీకు మీ సోదరునిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికీ 4 ఆదేశాలు చూశాము. ఆయనను పైకెత్తండి, ఆయన వైపే చూడండి, ఆయనను వెంబడించండి, అలాగే ఆయనను గౌరవించండి. తర్వాత 5వ సంగతి చూడండి, 4వ వచనంలో ఉంది, మీరు వెళ్ళుత్రోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు గనక దానిని గుర్తుపట్టవలెను అన్నాడు. ఈ వచనంలో ఉన్న ఆదేశం ఏంటో తెలుసా? త్రోవలను గుర్తుపట్టండి. ఆయన వెళ్ళిన త్రోవ మీరు వెళ్ళాలి, మందసం వెళ్ళిన త్రోవలో మీరు రావాలి. కాబట్టి దారి ఇదివరకు మీరు వెళ్ళింది కాదు, కాబట్టి ఇది మీకు తెలిసిన త్రోవ కాదు, కాబట్టి త్రోవను గుర్తుపట్టండి అన్నాడు. ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు అన్న వినండి, ఆ త్రోవను గుర్తుపట్టాలి. యేసు ఏ మార్గము గుండా ఆయన వినండి ఆయన ప్రయాణం చేసి మన ముందు వెళ్ళారో ఆయన మిగిల్చిన అడుగు జాడలు గుర్తుపట్టి అందులో అడుగు వేసుకుంటూ మనం వెళ్ళాలి అని పేతురు భక్తులు బోధ చేయడాన్ని వాక్యంలో మనం చూస్తాం. 1 పేతురు చదువుతాను చూడండి, 2వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది ప్రియుల 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన కొన్ని త్రోవలు మనకి మిగిల్చాడు, ఆయన తన వేసిన అడుగులు మనకి మిగిల్చాడు. ఆయన అడుగు జాడల యందు నడుచుకొని ఆయన త్రోవల్లో ప్రయాణం చేయాలి అని మనము ఆదేశించబడుతున్నాము. అర్థమవుతుందా ప్రియులారా? యోర్దాను వారికి అడ్డం వచ్చింది, ఏదో యోర్దాను నీకు నీ కుటుంబానికి అడ్డంగా నిలిచింది. నీ ముందున్న సమృద్ధిని నువ్వు అనుభవించలేని వ్యక్తిగా మిగిలిపోయావు. ఏం పర్వాలేదు, రా, ఆయన ఇచ్చిన ఆదేశాలు అనుసరించడానికి ఒక తీర్మానం చెయ్యి. 5 సంగతులు చెప్పారు. 6వ సంగతి చెప్తాను చూడండి ప్రియులారా, 5వ వచనంలో ఉంది, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చాను అని రాసి ఉంది. ఈ వచనంలో వినండి మరో ఆదేశం, ఇది 6వ ఆదేశం. అదేంటో తెలుసా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి.
ఆ రోజున యెహోషువ మాట చెప్పగానే ప్రజలు స్నానాలు చేస్తుంటారు, ప్రజలు ఉతికిన బట్టలు వేసుకుని ఉండుంటారు, తమను తాము శుచిపరుచుకుని ఉండుంటారు. సరే, వారు శుచిపరుచుకునే విధానం వారిది అలాంటిదేనండి. కానీ మన విషయానికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు మన కొరకు అద్భుత కార్యాలు చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎట్లా అంటే చెప్తాను వినండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ప్రకారం శక్తి కలిగిన యేసు రక్తముతో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన మాటను బట్టి మనల్ని మనం పవిత్రీకరించుకోవాలి. గమనిస్తున్నారా? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆత్మ ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డ మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు వినండి అన్ని వనరులు ఉంచాడు. వాక్యం ఉంచాడు, రక్తం ఉంచాడు, ఆత్మనుంచాడు. ఈ 3 సాధనాలు ఉపయోగించుకుని విశ్వాసముతో మనల్ని మనం పవిత్రీకరించుకోకపోతే మన యోర్దానులు మనకు దారినివ్వవు అనే మాట దయతో మీరు గమనించాలి. ఎప్పటికీ 6 ఆదేశాలు వచ్చాయి మనకి. ప్రియులారా వినండి, 7వ ఆదేశం 6వ వచనంలో చదువుతున్నాను. మీరు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందు నడువుడని జనులకు యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. గట్ల మీద యోర్దాను పొర్లిపారుతూ ఉంటే దైవ సేవకుడు అంటున్నారు, ఏయ్ యాజకులారా, నిబంధన మందసాన్ని ఎత్తుకొని ప్రజల ముందర నడవండి అంటే వారు వెళ్ళడంలో ఏమి కనబడుతుందో తెలుసా? వినండి, ఆయనకు అంకిత భావాన్ని కనపరచండి. యాజకుల దగ్గర కమిట్మెంట్, అంకిత భావం, నిబద్ధత కనబడుతుంది. వినండి, యాజకులు ఆ రోజు కనపరిచిన నిబద్ధతే, అంకిత భావమే యోర్దాను వారికి దారినివ్వడానికి కారణమైంది. గమనించారా? 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ 4 వచనాల్లో మిత్రులారా మనం 7 ఆదేశాలు మనం వింటున్నాం. ఈ 7 ఆదేశాలను అవలంబించమంటున్నాడు దేవుని యొక్క ఆత్మ. అప్పుడే నీ ముందు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, మీ అందరి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆటంకంగా అడ్డుగా నిలిచిన ప్రతి యోర్దానును కూడా మీరు ఛేదించగలుగుతారు అన్నది దేవుని యొక్క వాక్య సందేశమై ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏ యోర్దాను నీకు అడ్డంగా నిలిచింది? అవి అనారోగ్యాలు గానా, లేక ఆర్థిక ఇబ్బందులు గానా, లేకపోతే కుటుంబాల్లో పొరపచ్చాలు గానా, లేకపోతే నీ ఉద్యోగం చేసే స్థలములో ఎవరి వ్యతిరేకతలా, అవి ఏదన్నా కానివ్వండి, అవన్నీ యోర్దానులే. వాటిని ఛేదించుకొని మన ఆత్మీయ ప్రయాణం మనం చేయాలనంటే ఈ 7 ఆదేశాలు కూడా మనం పాటించక తప్పదు. ఇది మీరు గమనించాలి. ఎక్కడ ఫెయిల్ అయ్యామో మనకు తెలుస్తుంది. ఆయన పైకెత్తడం రాలేదా, ఆయన హెచ్చరించడం రాలేదా, ఆయన వైపు చూడడం రాలేదా, ఆయన వెంబడించడం రాలేదా, ఆయన గౌరవించడం రాలేదా, ఆయన మార్గాలను ఎవడు గుర్తుపట్టడం మనకు రాలేదా, పరిశుద్ధపరచుకోవడం రాలేదా, అంకిత భావం, నిబద్ధత మన జీవితంలో రాలేదా? ఏ విషయంలో మన అడుగులు తప్పటడుగులైనాయో పశ్చాత్తాపడి సరిచేసుకోవడం ఇది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పనక్కరలేదు. ఈ 7 ఆదేశాలు అవలంబించమన్నాడు. 2వ తలపు చెప్తాను వినండి. ఆదేశాలు అవలంబించే మీరు అద్భుతాల కొరకు ఎదురు చూడండి. అద్భుతాల కొరకు ఎదురు చూడండి. వారు ఎలా ఎదురు చూశారో చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 14వ వచనంలో కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లిపారును, నిబంధన మందసమును మోయు యాజకులు జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసం మోయి యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నొద్దను అదామను పట్టణమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అరాబా సముద్రం పారునవి బొత్తిగా ఆపబడెను. ఈ వచనం ఏమి చెబుతుందో తెలుసా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్న వారు విశ్వాసముతో, విధేయతతో పనిచేయాలి. ఏమిటి వారి విశ్వాసం, విధేయత అంటే యాజకుల్లో విశ్వాసం చూడండి. గట్ల మీద పొర్లిపారుతూ ఉంటుండగా వారు ఏం చేస్తున్నారట? జనులు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై
జనులు కూడా బయలుదేరారట. విశ్వాసంతో వాళ్ళ ముందు అడుగులు వేశారు. అది చూచిన జనులందరూ కూడా విధేయతతో తమ గుడారాల్లోంచి బయలుదేరిపోయి వీరు కూడా యోర్దానులో అడుగు పెట్టడానికి వచ్చారు. ఒకరి విశ్వాసపు అడుగులు మరి ఒకరికి విధేయత అడుగులుగా మారతాయి. విశ్వాసములో నుంచి విధేయత ఉత్పన్నమవుతుంది. ఈ రోజున ప్రియమైన మిత్రులారా వినండి, యాజకులు కనపరిచిన విశ్వాసపు అడుగులు మిగిలిన ఇశ్రాయేలీల్లో అది విధేయత అడుగులుగా మారిపోయింది. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లి విందులో నీళ్ళను ద్రాక్షారసంగా చేసే ఆ సందర్భంలో చూడండి, మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. చెప్పగానే వినండి ప్రియమైన స్నేహితులారా, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్పారు. ఆ మాట విని ఆమె పనివారి దగ్గరకు వచ్చి ఒక మంచి మాట అంది. ఆమె చెప్పిన మాట విశ్వాసముతో చెప్పిన మాట. చూడండి 2వ అధ్యాయం నేను చదువుతున్నాను, 4వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఏదో చేస్తాడు అతను, ఆయన చేయగల సమర్థుడు, నాకు తెలుసు. అతను దేవుడు, దేవుని కుమారుడు కనుక ఆయన మీతో చెప్పునది చేయుడి అని. అది విశ్వాస ప్రకటన. ఆమెలో ఉన్న విశ్వాసం గమనిస్తున్నారా? అక్కడ పరిచారకుల్లో ఎంత విధేయత వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా రాసింది 6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండి యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అయ్యా, కావలసిన ద్రాక్షరసము నీళ్ళ నింపబట్టావేంటి అని అడగలేదు వాళ్ళు. తర్వాత ఆ రాతి బాణలు అంచుల మట్టుకు నింపారట. ఎంతవరకు నిండుతుందో మొత్తం అంతా నింపేశారట. ఈ 2 నాకేమి నేర్పిస్తున్నాయి తెలుసా? ప్రశ్నించిన విధేయత, సంపూర్ణమైన విధేయత. నీలేయమంటున్నాడు, ఏమవుతుంది అని. ఆ రాతి బాణలు అడుగులో వాళ్ళు నీలేయలేదు. ఎంత మట్టుకు అయితే నిండొచ్చో అంచుల మట్టుకు వారు నేల నింపడంలో వారిది సంపూర్ణమైన విధేయత, వారిది ప్రశ్నించని విధేయత. ఆమెలో ఉన్న విశ్వాసం పరిచారకులలో గొప్ప విధేయతను ఉత్పన్నం చేసింది. అదే అద్భుతాల కొరకు ఎదురు చూడటం అంటే. దేవుని పిల్లలమైన మనం దేవుడు చేసే అద్భుతాల కొరకు నిజముగా మనం ఎదురు చూడదలిస్తే ప్రియుల 2 విషయాలు. అదేంటో తెలుసా? విశ్వాసము, విధేయత మన జీవితంలో చోటు చేసుకోవాలి. అద్భుతాలు దేవుడు చెయ్యాలంటావు, దేవుడు చేసే అద్భుతాలు నేను చూడాలి అని అంటావు. కాదని చెప్పడం లేదు, మంచిదే. కానీ మరి నీ విశ్వాసం మాట ఏమిటి? నీ విధేయత మాట ఏమిటి కదా? మనలో కొంతమంది దేవుడు చేస్తాడని విశ్వసిస్తున్నామండి అంటారు, కానీ దానికి తగ్గ విధేయత కనపరచరు. కొంతమంది విధేయత అన్ని పనులు చేసేస్తుంటారు, కానీ విశ్వాసంతో దేవుడు చేస్తాడు అని వారికి ఎదురు చూడటము రాదు. అయితే అది లోపం, లేకపోతే ఇది లోపం. అందుకే మన యొక్క వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సేవా జీవితాల్లో మన అద్భుతాల కొరకు మనము చూడలేకపోతున్నాము, అద్భుతాలు అనుభవించలేకపోతున్నాం అనే విషయాన్ని దయతో మీరు గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ వివరించక్కర్లేదు. అద్భుతాల కొరకు ఎదురు చూడడంలో యాజకులేమో నీళ్ళలో అడుగు పెట్టేశారు, అరికాలు మోపేశారు. ప్రజలేమో గుడారాలు మడత పెట్టుకొని వారు కూడా వచ్చి వారు అడుగులు వేసేస్తున్నారు. యాజకులు కనపరిచింది దేవుని విశ్వాసం అయితే, జనులు కనపరిచింది దేవునికి విధేయత అయితే, ఈ 2 కలిపితే అద్భుతాలు వారు చూడడానికి అది ఉపయోగపడింది. రండి 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఆదేశాలు అనుసరించాలి, అద్భుతాల కొరకు ఎదురు చూడాలి, యోర్దానును ఛేదించేదానికి చివరి మాట ఆనవాలులు మిగల్చాలి. ఆనవాలులు మిగల్చాలి. రండి యెహోషువ గ్రంథం నేను చదువుతున్న 4వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. 5వ వచనం ఇలా ఉంది. యెహోషువ వాకిట్లనెను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట
దాటిపోయి ఇశ్రాయేలు గోత్రము లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారుడు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ప్రజలకు జ్ఞాపకార్థం ఉండునని వారితో చెప్పవలను, అది మీకు ఆనవాలై ఉండును. ప్రియులారా, నిబంధన మందసం ప్రియులారా ఆ నది మధ్యలో నిలబడి ఉండగా ప్రజలు సాగిపోతూ ఉన్నారు. ఆ స్థలంలోని 12 రాళ్ళు నిలపమన్నాడు. అక్కడి నుంచి ఒక 12 రాళ్ళు తీసుకుని వచ్చి ఒడ్డు మీద పెట్టమన్నాడు. గమనించండి ప్రియులారా, నీటిలో రాళ్ళు, ఒడ్డు మీద రాళ్ళు, నీటిలో రాళ్ళు, ఒడ్డు మీద రాళ్ళు. నీటిలో రాళ్ళు మళ్ళీ నీరు కలిసిపోతే మునిగిపోతాయి, నీరు కలిసిపోతే మిగిలిపోతాయి. ఒడ్డుకు తెచ్చినటువంటి రాళ్ళు అది ఎప్పుడూ నిలిచి ఉంటాయి. నీటిలో రాళ్ళు ఎవరికి కనబడవు కదా, అక్కడ మళ్ళీ రాళ్ళు నిలపడం ఎందుకంటే, వినండి, దేవుడు కార్యం చేస్తాడు అని మనుషులు కనపరిచిన విశ్వాసానికి ఆనవాళ్ళే నీటి లోపల ఉన్న రాళ్ళు. అది ఎవరికి కనబడాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలుసు, దేవుడు చూస్తే అది సరిపోతుంది. దేవుడు కార్యాలు చేస్తాడు అని మనం కనపరచవలసినటువంటి విశ్వాసం అది ఎవరికీ కనబడకుండా ఉంటే మంచిది. అలాగనే బయటకు వచ్చిన 12 రాళ్ళు అది దేవుని యొక్క నమ్మకత్వం, విశ్వసనీయత. దేవుడు దాటిస్తానన్నాడు, దేవుడు దాటించాడు అని వారి తర్వాత వచ్చిన సంతానం, వారి పిల్లల పిల్లల పిల్లలు వచ్చి ఏమిటి ఈ రాళ్ళు అని అడిగితే, దేవుడు మన పితరులను ఇగో యోర్దాను నదిలోంచి దాటించిన అనుభవానికి ఆనవాలుగా జ్ఞాపకార్థంగా మిగిల్చిన రాళ్ళని చెప్పితే వారు యెహోవాను ఆయన కార్యాలను వారు ఎరుగుతారు. ఆ రోజున మన నమ్మకం ఆయన కనబడితే చాలు, ఆయన నమ్మకం ఇతరులకు ప్రకటించబడితే చాలు, మన విశ్వాసం దేవుడు చూస్తే చాలు, ఆయన విశ్వసనీయత మనుషులందరూ చూస్తే చాలు. కాబట్టి ప్రియులారా, ఈ రాళ్ళు ఆనవాళ్ళ రాళ్ళు వారు మిగిలిస్తే వినండి, ఎన్నో తరాలకు అది ఒక సందేశంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మా క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఎరుగులు, ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు మా జీవితంలోకి వచ్చినప్పుడు మేము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అంత అద్భుతంగా ఈ సమస్యలన్నింటిలోంచి బయటకు తీసుకుని వచ్చాడని మనము మన పిల్లల పిల్లల పిల్లలకు ఏమైనా ఆనవాళ్ళు మిగిల్చామా? మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన కుటుంబ నేపథ్యములు ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, పేదరికము, కష్టాలు, అనారోగ్యాలు ఇవేమీ మన పిల్లలకు తెలియకూడదని ముద్దుగా మురిపెంగా పెంచుదాం అనుకుంటాము. వారికి పోరాటాలు వారికి అర్థం కావు. ఆ కారణం చేత వాళ్ళు ఆటంకాలు వారి జీవితంలో వచ్చినప్పుడు ఛేదించడం తెలియక వారు కృంగిపోయి మనస్తాపానికి లోనవుతున్నారు. చివరికి యెహోవాను గాని ఆయన చేసిన కార్యములు గాని ఎరగని తరముగా వారు మిగిలిపోతారు. యెహోషువ మరణించిన తర్వాత సరైన ఆనవాళ్ళు వారి పితరులు ఉంచలేదు దేవుని ప్రజల మధ్యలో. అందుకే ఒక తరం వచ్చిందట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని ఒక తరము పుట్టింది అని మనం చూస్తాం. కనుక ప్రియమైన మిత్రులారా గమనించండి, ఈ రోజున నీవు చేసే భక్తిలో నీకెదురైన ఆటుపోట్ల మధ్య, నీకెదురైన అవరోధాల మధ్య వెనుకున్న వారికి ఇలాంటి వచ్చిన మన పోరాట పట్టుకతో బ్రతకాలి అని చెప్పి మిత్రులారా వెనుకున్న తరానికి ఏమైనా ఆనవాళ్ళను మిగిల్చామా? అప్పుడప్పుడు కొన్ని చర్చెస్ వారు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నప్పుడు, గోల్డెన్ జూబ్లీ చేస్తున్నప్పుడు సావనీర్ అనేటువంటి పుస్తకం వేస్తుంటారు. మనం సాధారణంగా సావనీరు వేసుకున్నటువంటి ఆ చర్చిలో ఆర్గనైజేషన్ చూసి వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఇవన్నీ వేశారని అంటుంటాం మనం. నేను అంటాను అది అజ్ఞానపు మాట. వారు గొప్పల కొరకు అవి రాయలేదవన్నీ. ఒకవేళ వారి ఉద్దేశం గొప్పల కొరకే అయ్యుంటే అది వాళ్ళకే కీడు, అది పక్కన పెట్టండి. కానీ ఈ సావనీరు ఎందుకు ప్రింట్ చేశారు అంటే మా చర్చిలో తరువాత తరం వారు ఇది చదివి తెలుసుకోవాలి, దేవుడు ఎలాగ కార్యాలు చేశాడో, దేవుడు ఎలాగ స్థిరపరిచినాడో చెప్పేదానికి ఇలాంటి సావనీరులు ఉపయోగపడతాయి.
అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట దేవుని కార్యములను కొనియాడాలట. మీరు 78వ కీర్తన చదవండి. ఒక తరము వారు మరో తరము వారికి దేవుని ఆశ్చర్య కార్యాలు చెప్పాలి, జ్ఞాపకాలు మిగల్చాలి, ఆనవాళ్ళు ఇవ్వాలి. లేకపోతే మనకు విశ్వాసం ఎలా వస్తుంది? మీరే చెప్పండి. కనుక ప్రియులారా వినండి, నేను ముగింపుకు వచ్చేస్తున్నాను, సమయం అయింది కనుక. మీ అందరి వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితాల్లో మీ యోర్దానులు ఏవో మిమ్మల్ని ఏడిపిస్తున్నాయి. మీ ప్రయాణాన్ని స్తంభింప చేసేసాయి. మీ ప్రయాణాన్ని అవి సాగనీయలేదు. రండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆదేశాలు అవలంబించండి, అద్భుతాల కొరకు ఎదురు చూడండి, ఆనవాళ్ళు మిగల్చండి, యోర్దాను దాటుతారు, సమృద్ధికి మీరు ప్రయాణం చేస్తారు. ఈ రాత్రి వేళ నీవు ఆలోచించు ఒక్కసారి, నీ వ్యక్తిగత నీ కుటుంబ జీవితంలో నీకు ఎదురైన యోర్దానులేంటో, నువ్వు ఏమి ఆదేశాలు అవలంబించగలిగావు, ఎలాగో దేవుని అద్భుతాల కొరకు ఎదురు చూడగలిగావు, ఎలాంటి ఆనవాళ్ళు నీ పిల్లలకు లేక మన సంఘములో యవనస్తులకు, సండే స్కూల్ పిల్లలకు ఏమి ఆనవాళ్ళు మిగిల్చామో చెప్పండి. మన మట్టుకు మనం బ్రతికాం, అంతే చాలని అనుకున్నాం. కానీ తరువాత వారికి ఏది మిగిల్చే మనస్తత్వమే మన దగ్గర లేనప్పుడు మన యోర్దానులు మనం నిలిపేస్తాయి, మన ప్రయాణాన్ని అవి సాగనివ్వవు అనే విషయాన్ని అర్థం చేసుకుని, ప్రభువా నేను యోర్దానులు ఛేదించాలి, నీ కృప నాకు ఇవ్వండి అని ప్రభు తట్టు చూద్దాం, ప్రభుని వేడుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థించేద్దాం. ప్రేమగల నమ్మకమైన మా మంచి తండ్రి, బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ కలిగి ఉన్న 30 దినముల ఈ బైబిల్ తరగతుల బట్టి మీకు వందనాలు. ఈ తరగతుల్లో చివరికి మేము వచ్చాము. ఆత్మీయ ప్రయాణాన్ని గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఈ రోజున మా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. వాటిని ఛేదించడం ఎట్లనో నీ లేఖనాల వెలుగులోంచి మేము నేర్చుకున్నాం. ప్రభా, మీరిచ్చిన ఆదేశాలకు మేము అవలంబించే అలవాటు, నీ యొద్ద నుంచి అద్భుతాల కొరకు ఎదురు చూచే అలవాటు, మా పిల్లల కొరకు ఆనవాళ్ళు మిగిల్చే అలవాటు మాకు దయచేయండి. వాక్యం విన్న మా ప్రియులందరినీ, బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ని, నీ సేవకుడు దైవదాసులు జోసెఫ్ బెన్ని గారి వారి కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసను ఆశీర్వదించి వర్ధల చేయమని, రేపు మరలా మేము కలుసుకునే పర్యంతం మీ కాపదలిమ్మని యేసునామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు మళ్ళీ రాత్రి ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.